హెచ్ఎండిఏ కానివ్వండి, డిటిసిబి, రేరా వీళ్ళతో పాటు కూడా అందరూ కూడా పోలీసులు కూడా దీనిపైన స్పందించి వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎన్ఎన్ మహాపత్రిక కోరుతా ఉంది. ఐటీ కారిడార్లో గంజాయి సామ్రాజ్యం, నీతుబాయ్ నెట్వర్క్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈగల్కే చుక్కలు చూపిస్తున్న లేడీ డాన్, ధూల్పేట నుండి వచ్చిన అప్డేటెడ్ వర్షన్ అంట. ఇది కథ, అప్డేటెడ్ వర్షన్ అంట. మరి హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఈగల్ టీంకి ఆమె చుక్కలు చూపిస్తుంది. గల్లీ గల్లీకి ఇన్ఫార్మర్లను పెట్టుకొని ప్రతిరోజు ఐటీ ఉద్యోగుల టార్గెట్గా 10 లక్షల గంజాయి డ్రగ్స్ బిజినెస్ చేస్తూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిందట. ఎవరు? ఈమె. ఈమె ఆమె చూస్తే అట్లా అనిపిస్తుందా? ఈమె చూస్తే అట్లా అనిపిస్తుందా? ఈమె పెద్ద కథ చేస్తుందట. ఐటీ కారిడార్లో ఐటీ ఉద్యోగుల లక్ష్యంగా ప్రతిరోజు లక్షలలో బిజినెస్ చేస్తుందట వీళ్ళు లేడీ డాన్. ఈగల్ టీంకే చుక్కలు చూపిస్తుందట. అది చూస్తే అట్లా అనిపిస్తుందా? ఎంత నీతివంతంగా, నాకేం తెలియదు, నేను శుద్ధ పూసుకొని నేను అమాయకురాలన్నట్టుగా కూర్చుంది అక్కడ. ఆమె చేసే పనేమో ఇది. చూస్తేనేమో నాకేం తెలియదు, అమాయకురాలన్నట్టుగా చూస్తుంది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అన్నట్టుగా చూస్తుంది. ఆమె చేసే పనేమో ఇది కథ. చూద్దాం ఒకసారి ఈమె ఏం చేస్తుంది, ఏంది కథ అనేది. ఈమె నిర్మించిన నెట్వర్క్ తెలుసుకొని పోలీసులే షాక్ అవుతున్నారు. ఐటీ కారిడార్గా పేరొందిన గచ్చిబౌలి, నానగ్రామ్ గూడ ప్రాంతాల్లో గంజాయి అక్రమ వ్యాపారం నిర్వహిస్తూ కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతుబాయ్ అలియాస్ కళావతి ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల ఈగల్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో ఆమె నెట్వర్క్ సంబంధించిన కీలక విషయాలు వెలుగుకు వచ్చాయి. పోలీసులు వస్తున్న సమాచారం అందడంతో నీతుబాయ్ పరారైన ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన పలువురు ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడం నగరంలో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ధూల్పేటకే పరిమితమైన గంజాయి వ్యాపారం ఇప్పుడు ఐటీ కారిడార్ వరకు విస్తరించిందని ఇన్వెస్టిగేషన్ అధికారులు చెబుతున్నారు. మరి ఇప్పుడు ఈ ఐటీ ఉద్యోగులకి ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో వాళ్ళకేం రోగం? మంచిగా జాబ్ చేసుకోక మంచిగా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నారు? ఐటీలో జాబ్ అంటే మంచిగానే వస్తుంది జీతం, ఇదేం మాయ రోగం? ఎట్లా వీకెండ్లకు సరే ఆ స్ట్రెస్ పోవడానికి ఆ వీకెండ్లలో పార్టీలకు అటెండ్ అవుతారు, పబ్లకు పోతారు, లైట్గా మందు కూడా తాగుతారు. అది వరకు ఓకే. ఈ గంజాయి డ్రగ్స్ ఏంది కథ? సరే ఒక మాస్ పబ్లిక్ తీసుకుంటున్నారు గంజాయి అంటే అది వేరు. ఇంత మంచిగా చదువుకొని ఐటీ ఉద్యోగం చేస్తూ లక్ష జీతం తీసుకుంటారు చదువుకున్న వాళ్ళు, ఇదేం మాయరోగం? పోలీసులు ఇది మనం చదివేసినాం. ఓకే. అధిక ఆదాయం కలిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, హాస్టల్లో ఉండే విద్యార్థులు, వలస కార్మికులను ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని నీతుబాయ్ తన వ్యాపారాన్ని నెట్వర్క్ను బిల్డ్ చేసింది. రోజు వందలాది మంది కస్టమర్లు ఆమె వద్దకు వస్తుండడం వల్ల ఈ ప్రాంతం కొత్త డ్రగ్ హాట్స్పాట్గా మారిందని పోలీసులు గుర్తించారట. ఏంది ఇంత కథ? ఒక మహిళ దగ్గరికి ఇంతమంది వస్తున్నారట. ఐటీ జాబ్ చేసే వాళ్ళు వస్తారట, వలస కార్మికులు వస్తారట, కూలీలు వస్తారట, హాస్టల్లో ఉన్న విద్యార్థులు వస్తారట, చదువుకునే వాళ్ళు వస్తారట. అంటే అర్థం చేసుకోరు ఆమె ఎంత సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకుందంటే మనం చెప్పుకోవచ్చు. ఇది సినిమా కూడా తీయచ్చు. పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు డైరెక్టర్లు, లేదంటే ఆర్జీవి లాంటి డైరెక్టర్లకు ఈ కథ దొరికితే సినిమా కూడా తీయచ్చు. ఒక లేడీ, ఒక మహిళ పోలీసు వాళ్ళకి, పెద్ద పెద్ద సంస్థలకు తెలియకుండా ఇంత పెద్ద నెట్వర్క్ను నడుపుతూ ఉందా? షాక్ అసలు. ఇది ఈగల్ టీంకి చుక్కలు చూపించిందట ఈమె, ఆ శుద్ధపూస. లేడీ డాన్ నీతుబాయ్ నేర చరిత్ర చిన్నది కాదు. దాదాపు 8 ఏళ్లుగా గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించిన అనేక కేసులు ఆమె పేరు నమోదైందట. నానగ్రామ్ గూడ కేంద్రంగా గంజాయి అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న
నీతుబాయ్ అలియాస్ కళావతి కథ సాధారణ నేరగాథ కాదట. ఇది ఒక కుటుంబం మొత్తం కలిసి నిర్మించుకున్న అక్రమ వ్యాపార సామ్రాజ్యంగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయట. ఇది కథ. కుటుంబం మొత్తం అట. అంటే ఇది ఒక మంచి పని కాదు. ఇది గంజాయి లాంటి ఒక మత్తు పదార్థాన్ని వదిలి ప్రజల్ని, చదువుకునే వాళ్ళని, కొన్ని కుటుంబాలను నాశనం చేసేటువంటి కథ, కుటుంబం కథ. ముఖ్యంగా ఆమె అత్త మధుబాయితో కలిసి ఏర్పరచుకున్న నెట్వర్క్, ధూల్పేటతో ఉన్న సంబంధాలు, కిరాణా దుకాణాల ముసుగులో సాగిన వ్యాపారం, కోట్ల రూపాయల ఆస్తుల సమీకరణ వంటి అంశాలు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. హైదరాబాదులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి విక్రయాల చరిత్రతో ధూల్పేట పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. అక్కడ గంజాయి విక్రయించే కొన్ని కుటుంబాలతో నీతుబాయ్, మధుబాయ్ కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. మొదట ఇతరుల కోసం గంజాయి సరఫరా చేసే స్థాయిలో ఉన్న వీరు ఆ తర్వాత స్వయంగా కొనుగోలు చేసి విక్రయించే స్థాయికి ఎదిగిరట. మరి ఇది కథ. కుటుంబం మొత్తం కూడా బిజినెస్లో ఉందట. కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్టు ఇప్పటికే. చూడు, లేనోడు లేకెడితే ఈ ఇల్లు కోట్లు గంజాయి, అది మత్తు. బయట ఏదైనా మంచి ఆరోగ్యానికి మంచి ఉన్నాయి కొనుర్రా తక్కువ ఇచ్చినా కూడా కోలుకున్నారు. అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి తక్కువకి. ఈడ ప్రాణాలు హరించేది, జీవితాలు నాశనం చేసేది కాబట్టి ఎగబడకుంటారు. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్క చెల్లెల మృతి. అసలు ఇది ఘోరం. అసలు ఆ మధ్య మనం చూసినాం, పుచ్చకాయ తిని ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా ముంబైలో 2 కుటుంబాలు పాపం పుచ్చకాయ తిని చనిపోయారు. ఇది మన ఇక్కడ హైదరాబాద్లో మామిడి పండ్లు తిని ఇద్దరు అక్క చెల్లెలు చనిపోయారట. మామిడి పండ్లు తిన్న ఓ కుటుంబం తీవ్ర అస్వస్థకు గురై 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరు అక్క చెల్లెలు ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకర ఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ వరుస మరణాలు ఆ కుటుంబంలో తీరని శోకాన్ని స్థానికంగా తీవ్ర ఆందోళనకు రేకెత్తించాయట. ఈ కలకలం రేపిన ఘటనపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ తీవ్రంగా స్పందించారు. బాలిక మరణాలు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నారాయణగూడ ఎస్ఐ సాయి సందీప్ వెల్లడించిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన ఇందుమతి తన 5 కుమార్తెలతో కలిసి హైదరాబాద్లోని నారాయణగూడ విఠల్ వార్డులో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త బీదర్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా 4 రోజుల క్రితం ఇందుమతికి ఇంటికి రేణుక అనే బంధువు వస్తూ తనతో పాటు మామిడి పండు తీసుకొచ్చిందట. చుట్టాలు ఇంటికి వస్తే ఏదో ఒకటి తీసుకొస్తారు కదా, అట్లా మామిడి పండు తీసుకొచ్చిందట ఆమె. ఆ పండ్లను కుటుంబ సభ్యులంతా కలిసి ఆరగించారు. అయితే మరుసటి రోజు ఉదయం నుంచే తల్లి కుమార్తెలకు విపరీతమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో స్థానికుల సహాయంతో వెంటనే వారిని కాచిగూడలను ఓ ఆసుపత్రికి తరలించారట. అక్కడ చికిత్స పొందుతూ 17 ఏళ్ల వయసున్న భువనేశ్వరి సోమవారం కన్నుమూసింది. ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు తీరుకోక ముందే 10 ఏళ్ల వయసున్న మరో కుమార్తె సంధ్యారాణి సైతం మంగళవారం తుది శ్వాస విడిచిందట. మరో బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతుంది. బంధువులు తెచ్చిన మామిడి పండ్లు తిన్న తర్వాతే తామంతా తీవ్ర అనారోగ్యానికి గురయ్యామని బాధిత కుటుంబ సభ్యులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినట. మామిడికాయలోని రసాయనాల వల్లే ఈ అనార్థం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో ముమ్మర విచారణ చేపట్టిరట. 2 చిన్నారుల వరుస మృతికి దారితీసిన పరిస్థితులపై సిపి సత్యనార్ ప్రత్యేక దృష్టి సారించారు. మృతి చెందిన బాలికల అంతర్గత అవయవాల నమూనాలను ఖచ్చితంగా భద్రపరచాలని, అలాగే వైద్య నిపుణుల అభిప్రాయాలను సేకరించాలని దర్యాప్తు అధికారులను ఆయన ఆదేశించారు. విసేర నివేదికలు, శాస్త్రీయ ఆధారాలు, వైద్యుల రిపోర్టుల ఆధారంగా కేసును లోతుగా విచారించి మరణాల గల కారణాలను తెలుసుకునే విధంగా ముందుకైతే వేస్తూ ఉన్నారు సిపి సజ్జనార్ గారు. అండ్ ఘోరం. సో బయట మనం మామిడి పండ్లు కానివ్వండి, ఎండాకాలంలో పుచ్చకాయలు కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, అది ఏది ఉన్నా కూడా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, నమ్మిన వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఇట్లాంటి వార్తలు వస్తుంటే. దానిపైన ఎవరు ఆ పండు మంచిగా కనిపించడానికి, అంటే ఎర్రగా ఒక పండులాగా మంచిగా కనిపించడానికి అనేక రకాలైన రసాయనాలు పోస్తూ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. సో దయచేసి